చాలా మంది తొట్టిల్లడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? వాక్యము హృదయాలలో కేంద్రంగా మారట్లా. బైబిల్లో వాక్యాలు ఉంటున్నాయి, వాట్సాప్ లో స్టేటస్ లో వాక్యాలు ఉంటున్నాయి, మొబైల్ డిస్ప్లే మీద వాక్యాలు ఉంటున్నాయి. కానీ ఎక్కడ ఉండాలి? చేపలు ఎక్కడ ఉండాలి? వాక్యం చెప్తుంది 119వ కీర్తనలో, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యం నా హృదయంలో దాచుకున్నాను ప్రభువా. మరి దేవుని యొక్క మాట ఆనుముత్యము కదా, దేవుని మాట ముత్యము కన్నా శ్రేష్టమైనది కదా. అది మన ఎదలో ఉండగలుగుతుందా? ఎక్కడ కాదు, డిస్ప్లేల మీద కాదు, స్టేటస్ లో కాదు, నీ లైఫ్ స్టైల్లో స్టేటస్ లో ఉండాలి దేవునికి వాక్యం ఎప్పుడు. అది నిన్ను త్రావల్లో నడిపించగలుగుతుంది. అపవాది ఉర్రులు ఉచ్చులు ఎలా పసిగట్టాలో నేర్పగలుగుతుంది. వాక్యపు వెలుగులో మనం నడవకపోతే మనము త్వరగా తొట్టెళ్ళగలుగుతాము, నయోమి ఎలిమెలకులాగా. సంగమ